గ్రాంట్లోకి రావడం నేను ఎన్నికైన తర్వాత. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఒకవేళ మనం ఏదైనా చెప్పినా చేసే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే అది సర్పంచ్ గారు ఉన్నప్పుడే చెప్తాను, మరి 5 సంవత్సరాలు ఈ 2.5 సంవత్సరాల్లో నా వార్డు పరిధిలో ఒక్క రూపాయి కూడా ఎక్కడా నేను పనిచేయలేదు. నేనే కాదు, నా వార్డు సభ్యులు ఎవరో కూడా పనిచేయలేదు. దానికి కారణం ఏంటంటే అవి పెట్టేట్టుగా ఎన్నోసార్లు అడిగాం, సార్ 5 లక్షలు ఇస్తా ఉన్నారు, 10 లక్షలు ఇస్తా ఉన్నారు. కానీ లాస్ట్కి ఏంటంటే ఎమ్మెల్యే గారు టీడీపీ వార్డు సభ్యులకి ఇవ్వద్దని చెప్పారని చెప్పి ఆయన సభలోనే చెప్పారు, బయట ఎక్కడా చెప్పలేదు, సభలోనే చెప్పారు. అని చెప్పి మనం కూడా ఇంకా అడిగే పరిస్థితి లేదు కదా, ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మనం కూడా ఏం అనలేదు. మరి గవర్నమెంట్ మారింది, అధికారం వచ్చింది కనుక ఈ కొత్త వలస ప్రాంతం 5 సచివాలయ పరిధిలో గతంలో వాలంటీర్లు ఉండేవారు. ఆ వాలంటీర్ల ఎవరికైతే నిబంధనల ప్రకారం 50 ఇళ్ళు ఉన్నా 50 ఇళ్ళలో వాళ్ళే పెన్షన్ పంచడం కానీ, ఒక కోటా కార్డు కానీ, ఒక ఆధార్ కార్డు కానీ ఏ ఒక్క పని వచ్చినప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా అధికారులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కడ గౌరవం దక్కే పరిస్థితుల్లో లేదు. ఈరోజు మరి వాలంటీర్ల వ్యవస్థ ఇంకా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు. కానీ మీ సచివాలయం సిబ్బంది అంతా మంది కూడా ఎవరు సచివాలయం పరిధిలో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళమని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా 1లో ఎవరుంటే, 2లో ఎవరున్నా, 3లో ఎవరున్నా 5 సచివాలయ పరిధిలో కూడా గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులు పెద్దలు కూడా చెప్పారు, అవసరమైతే మీ అందరికీ ఇస్తాను. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా మరి మేము ఎన్డీఏ భాగస్వాములై ఉన్నాం కనుక ఆ పరిధిలో ఉన్న బీజేపీ, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ వాళ్ళని కూడా కలుపుకొని, అయితే మేము వాళ్ళంత స్వార్థపరులు కాము, అక్కడున్న ఎంపీటీసీని కానీ వార్డు మెంబర్లు వాళ్ళని కూడా కలుపుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు అయితే చెప్పారు కానీ మేము అలా చెప్పలేము. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఓటేశారు. ప్రజాప్రతినిధులు ఆయన ఉన్నంత వరకు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళమనేది మా ఆలోచన, ఆశ కూడా చెప్తున్నాం. ఎవరికైనా మనం చేసే పని ఏంటంటే పేదవాడికి అవసరం వచ్చినప్పుడు, వాడి కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్ అది ఒకటే, మీరు చేసినా మేము చేసినా. దానికి ఎవరు కూడా వాళ్ళ అడుగులు కాదు. మేము ఇలా చాలా మందికి పెన్షన్లు పంచాం. పెన్షన్లో కరెంటు బిల్లు వచ్చిందనో, నీకు 4 వీల్ వెహికల్ ఉందనో, నీకు భూమి ఉందనో, అరుగులేని వాళ్ళకి, అరుగులు లేని కారణం కాదు, అరుగులేని వాళ్ళు. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకి ఎవరు లేని వాళ్ళు కూడా చాలా మందిని మా దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా త్వరలో మన అందరం కలిసి రెక్టిఫై చేద్దాం. కానీ అరుగులు కాలేని వాళ్ళు చాలా మంది పెన్షన్ తీసుకున్నారు. వికలాంగులు పెన్షన్ తీసుకున్నారు. వికలాంగులు కాదు, చిన్న ఏనుంది, నేను చూసా. అయితే దాన్ని వచ్చినప్పుడు చూద్దాం, ఆ పరిధిలో మేము వెళ్తాం. చాలా మందికి పెన్షన్లు అది చెప్పడం జరిగింది, అది ఎలా జరిగింది అనేది మనకు అనవసరం. ఇటుపైన అరుగులైన ప్రతి ఒక్కరికి ఏ అవసరమైనా, ఒక రైతు భరోసా కింద వచ్చినా, రైతు వచ్చినా, పేదవాడు ఎవరు వచ్చినా, మేమేదో చెప్తున్నాం కదా, మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ పరిధిలో, మీ సచివాలయం పరిధిలో, ఎందుకంటే చాలా మంది మీకు 1B కానీ ఏదైనా అప్లై చేయాలంటే మీ ద్వారా అప్లై అవుతుంది. అదేమవుతుందంటే 2-3 సార్లు వాళ్ళు తిప్పుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు మీ దగ్గరికి. దయచేసి వాళ్ళు అలా తిప్పకుండా డైరెక్ట్గా మీరు ఏదైతే ఉందో మీరు నేరుగా ఆన్లైన్ చేసి మీరు ఎంఆర్ ఆఫీస్కి పంపించవలసిన బాధ్యత మీకు ఉంది కనుక, ఒకవేళ ఏదైనా రెక్టిఫై చేయాలంటే మీకు ఆధార్ కార్డు లేదో, లేకపోతే వాళ్ళకి ఓటర్ కార్డు లేదో, లేకపోతే తెచ్చుకోకపోతే తెప్పించండి. కానీ దయచేసి 1-2-3 సార్లు వాళ్ళు చెప్పొద్దని మిమ్మల్ని అన్ని సత్యం